నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. గోకవరంలో 75 లక్షల విలువైన లిక్విడ్ గంజాయి పట్టివేత. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 75 లక్షల విలువైన 6 కేజీల లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 3 పరారీలో ఉన్నట్లు కోరుకొండ నార్త్ జోన్ DSP జీవన తెలిపారు. ఒడిశా ప్రాంతంలో లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలించి విక్రయించేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కదలికను గమనించేందుకు ముందుగా ఇద్దరిని గ్లామర్ మోటార్ సైకిల్పై పంపించి అనంతరం షిఫ్ట్ డిజైర్ కారులో గంజాయిని తరలించేలా ప్రణాళిక రూపొందించినట్లు DSP తెలిపారు. పట్టుబడిన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒకరు, హైదరాబాద్కు చెందిన 2, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒకరు ఉన్నట్లుగా వెల్లడించారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని, వీరిపై గతంలోనూ కేసులున్నట్లు DSP తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన షిఫ్ట్ డిజైర్ కారు, గ్లామర్ మోటార్ సైకిల్ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 7 గంజాయి కేసులు నమోదు చేసి సుమారు 20 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP తెలిపారు. వారి నుంచి సుమారు 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదేవిధంగా సుమారు 20 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి కౌన్సిలింగ్, డీఅడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు తెలిపారు. గోకవరం స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్న CI SVSN మూర్తి, SI పవన్ కుమార్తో పాటు పోలీసు సిబ్బందిని DSP అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందించారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మన డిస్ట్రిక్ట్ ఈగల్ టీం ఉందండి, వాళ్ళు మన SI టీం మొత్తం కలిపి ఈ వీళ్ళని కొంతమూరు మన దగ్గర అదే తంటికొండ ఆర్చ్ దగ్గర ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మనకు ఈ గాంజా అయితే ఏదైతే దొరికిందో ఇది 75 lakhs వర్త్ అండి. అండ్ ఇందులో మనం 4 accused ని ప్రెసెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మిగతా 3 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. సో మిగతా వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి మనం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే వీళ్ళని రిమాండ్కి పంపిస్తాము. అండ్ వీళ్ళపైన ప్రీవియస్గా వేరే స్టేషన్స్లో కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే A1 ఉన్నారో ఆయనకి రంపచోడవరం అండ్ వైరామవరంలో కూడా ప్రీవియస్గా కేసెస్ ఉన్నాయి. అండ్ A2 మీద మన తెలంగాణలో కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ A4 పైన ఒక 4 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ప్రీవియస్గా ఈ NDPS కేసెస్లో బాగా ఇన్వాల్వ్ అయిన అఫెండర్స్. సో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు ఎవరైతే మిగతా 3 అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ గాంజాని పట్టుకోవడంలో మన SI అండ్ వీళ్ళ టీం అంతా కూడా చాలా మంచి ఎఫర్ట్స్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చేసి మన CI కోరుకొండ గారు మొత్తం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా టేకప్ చేస్తారు. అండ్ ఈ 1 yearలో అంటే ఇప్పటి వరకు మన 20 గాంజా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో అప్రాక్సిమేట్ మనకు ఒక 600 kilos గాంజా అయితే మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మొత్తం ఓవరాల్ 7 కేసెస్లో మనకు 20 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఈ గాంజాని ప్రివెంట్ చేసే మెజర్స్లో భాగంగా మనం SP గారు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ర్యాపిడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా వెరీ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా మనం ఎవరైతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఇమీడియట్గా అక్కడే టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనకు రిజల్ట్ అయితే వస్తుంది. సో ఎవరైతే గాంజా అడిక్ట్స్ ఉంటారో వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా డీఅడిక్షన్ సెంటర్కి అయితే పంపించడం జరిగింది. సో ఇట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ అనేవి చాలా వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ ఇందులో భాగంగా ఈ స్టేషన్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నాం మనం ఈ విషయంలో. అండ్ గాంజా అండ్ అదర్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా నిర్మూలించడానికి మేము స్ట్రిక్ట్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాము. కూడా ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు ప్రాపర్గా మీకు తెలిసినంత వరకు మాకు ఇస్తే మేము కలిపి కోఆపరేటివ్గా మనం ఇదంతా కూడా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒక గుడ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు అప్కమింగ్ గణేష్